లెక్కలేని నిద్రలే నన్ను బాధించినను, ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చినను, లెక్కలేని నిద్రలే నన్ను బాధించినను. తప్పిపోయిన నీవు వెతికి వచ్చావు, నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూసి నిలిచిపోయావు. తృణీకరించగా నన్ను తొసివేయక, సజాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూసి ఎవరి సన్నిధికై సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడచును తోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడచును తోడు తొడిగి అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యను, నన్ను కన్న తండ్రి నా యేసుడు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యను, నన్ను కన్న తండ్రి నా యేసుడు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే ప్రియుడా. అయితే అలాగా మనం మన బుద్ధి కూడా అలాగా పరిశుభ్రంగా ఉంచేసి రావడం. అయితే వచ్చిన తర్వాత మనం చర్చిలో సంఘంలో అందరితో మంచి మనసుతో మంచి గమనం చేయాలి. సంఘంలో అంటే చర్చి విషయంలో ఏ పని ఉంటే అది కూడా శుభ్రం చేయాలి. అయితే మనం వచ్చిన దారిలో కూడా అందరితో మంచి వ్యవహారంతో రావాలి. అయితే ఈ మొత్తం ఉండడానికి మనకి దేవుడు సహాయం చేస్తారు. దేవుడు ఈ విషయం చెప్పాడు. ఆ 12 మంది శిష్యుల ద్వారా లోకంలో సువార్త ప్రకటింపబడ్డది. ఆ 12 మంది శిష్యులు ద్వారా లోకమంతా సువార్త ఎలాగైతే వెదజల్లబడ్డారో అదే విధంగా మనం కూడా ఈ లోకానికి సాక్షులుగా ఉండాలి. లోకానికి సాక్షులుగా ఉండాలంటే ఆయన శరీరం విషయంలో మనము దేవుణ్ణి అప్పగించేవారిగా ఉండకూడదు. మనము దేవుణ్ణి అప్పగించేవారిగా ఉండకూడదు. దేవుణ్ణి మనం ఎలాగ అప్పగిస్తాం? ఆకాశ మహాకాశాలు పట్టజాలలేనివాడు, ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు. ఏమండి, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు విజ్ఞాపన చేయుచున్నాడు. నేను మారితే నా దేశం మారును, నేను మారితే ప్రపంచం మారును, నేను మారితే ఈ లోకం మారును, నేను మారితే ఈ లోకం మారును. నన్ను మార్చు, నన్ను మార్చు, నిన్ను వలె యేసు నన్ను మార్చు. అందరూ పాడు.
యేసయ్యా కోపించకు నన్ను సరిచేసి నీ బిడ్డగా సరిచేచుము యేసయ్యా నీ పాత్రుడనయ్యా ఎన్నో మారులు నీవు నాతో ప్రేమగా మాట్లాడినను ఎన్నో మారులు నీవు నన్ను గద్దించి సరిచేసినను ఎన్నో మారులు నీవు నాతో ప్రేమగా మాట్లాడినను దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించునుగాక యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం కలుగునుగాక.